హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు అమ్మంటే గౌరవం ఉంది అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను మీ అమ్మనంటే నేను ఊరుకోను. నాకు ప్రోగ్రామ్కి టైం అవుతుంది, దయచేసి నేను ప్రోగ్రాం నుంచి తిరిగి వచ్చేసరికి మీరు వెళ్ళిపోండి, నన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టకండి అని ఆకాష్ భూమి శారదలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శారద బాధపడుతూ అలానే కూర్చుంటుంది. అత్తయ్య బాధపడకండి అని చెప్పి భూమి అంటుంది. బాధపడకుండా ఎలా ఉండమంటావు భూమి? ఇన్ని రోజులు నా కొడుకు చచ్చిపోయాడని అందరూ చెప్పారు, కానీ నా కొడుకు బ్రతికే ఉన్నాడని నా మనసు చెప్పింది. ఇప్పుడు నా కొడుకు నా కళ్ళ ముందుకి వచ్చి కూడా నేను మీ కొడుకుని కాదు అంటుంటే ఎలా బాధపడకుండా ఉండమంటావు భూమి అని శారద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, అసలు మనం అనుకున్నట్టుగా ఇక్కడ ఉంది మన గగన్ బావా లేకపోతే ఆకాశ, తెలుసుకొని వస్తాను అని భూమి అంటుంది. ఎక్కడికి వెళ్తావు భూమి? ఎవరిని అడుగుతావు అని శారద అంటుంది. బయటికి వెళ్ళి ఎవరో ఒకరిని అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అత్తయ్య అని భూమి అంటుంది. ఇక సరే అమ్మా అని శారద చెప్తూ ఉంటే ఇక భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవుడా, మా సమస్యకు పరిష్కారం నువ్వే చూపించాలి. గగన్ బాబా కనిపించాడన్న సంతోషంలో మేముంటే నేను గగన్ని కాదు ఆకాష్ని అంటున్నాడు. నిజంగా అతను ఆకాశేనా, మా గగన్ బావ కాదా అని భూమి మనసులో అనుకుంటూ కనిపించిన వాళ్ళందరినీ కూడా ఆకాష్ ఫోటో చూపించి ఇతనెవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఇతను తెలియకపోవడం ఏంటి, ఫేమస్ రాక్ స్టార్ ఆకాష్ కదా ఇతను అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇతన్ని ఆకాష్ అంటున్నారు అంటే ఇతను ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాడా, అందుకే ఇంత ఫేమస్ అయిపోయాడా అని చెప్పి భూమి ఆలోచిస్తుంది. గూగుల్లో సెర్చ్ చేసి చూద్దాం అని భూమి మనసులో అనుకొని రాక్ స్టార్ ఆకాష్ అని గూగుల్లో సెర్చ్ చేస్తుంది. ఆకాష్కి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గూగుల్లో కనిపిస్తూ ఉంటాయి. డౌటే లేదు, ఇతను మా బావ కాదు, అతను చెప్పినట్టుగా ఆకాష్ అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. వెంటనే ఇంటికి వస్తుంది. అమ్మ భూమి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని శారద అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను అత్తయ్య అని భూమి లోపలికి వెళ్ళి లగేజ్ సర్దుకొని బయటికి వస్తుంది. పదండి అత్తయ్య వెళ్దాం అని భూమి అంటుంది. ఎక్కడికమ్మా, మన గగన్ని తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్దాం అని శారద అంటూ ఉంటుంది. అయినా నువ్వు వెళ్ళిన పని ఏమైంది భూమి? వాడు ఆకాశ గగనా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. మన గగన్కి తల్లన్న చెల్లన్న భార్య అన్న ఎంత ప్రేమో, కానీ వీడేంటమ్మా అసలు ఇంత క్రూరంగా మాట్లాడుతున్నాడు అని శారద అంటూ ఉంటుంది. అతను మన గగన్ బావ కాదు కాబట్టి అని చెప్పి భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి అని శారద అంటూ ఉంటుంది. అతను చెప్పింది నిజమే అత్తయ్య, అతను రాక్ స్టార్ ఆకాషే, మన గగన్ బావ అప్పుడే చనిపోయాడు అత్తయ్య అని భూమి చెప్పడంతో శారద ఒక్కసారిగా స్పృహ కోల్పోయి సోఫాలో కింద పడిపోతుంది. అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య అని భూమి పిలుస్తూ ఉంటుంది. శారద ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో భూమి శారదని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. ఇక శారద స్పృహలో లేకుండా గగన్ గగన్ అని కలవరిస్తూ ఉంటుంది. డాక్టర్ శారదకు ట్రీట్మెంట్ చేసి ఈవిడ కోలుకోవాలంటే తన కొడుకు గగన్ తన కళ్ళ ముందుకు రావాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, తన కొడుకు గగన్ ఈ లోకంలో లేడు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు అని భూమి చెప్తుంది. మరి ఈవిడేంటి ఇంకా తన కొడుకుని అలా కలవరిస్తున్నారు అని చెప్పి డాక్టర్ అంటారు. నిన్న రీసెంట్గా తన కొడుకు లాంటి వేరే అబ్బాయిని చూసింది, అతన్ని చూసినప్పటి నుంచి తన కొడుకే అని భ్రమపడుతుంది, తన కోసమే కలవరిస్తుంది డాక్టర్ అని భూమి చెప్తూ ఉంటుంది. ఈవిడ బ్రతకాలంటే తన కొడుకు లాంటి అబ్బాయి వచ్చి ఆవిడ కళ్ళ ముందు నిల్చొని తనే ఈవిడ కొడుకునని చెప్పాలి, అప్పుడే ఆవిడ కోలుకుంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, అతను రాడు అని భూమి చెప్తూ ఉంటుంది. అయితే ఆవిడ పైన మీరు ఆశలు వదిలేసుకోండి అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారదత్తయ్య శారదత్తయ్య అని భూమి పిలుస్తూ ఉంటుంది. పక్కన ఉన్న నర్స్, ఆవిడను డిస్టర్బ్ చేయకండి, ఆవిడ కోమా స్టేజ్లో ఉన్నారు, ఆవిడకు ఏదైనా జరగవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, లేదంటే ఎవరో ఒక అతను ఉన్నాడని మీరు చెప్తున్నారు కదా, అతని దగ్గరకు వెళ్ళి ఒప్పించి ఎలాగైనా ఈవిడ కళ్ళ ముందుకు తీసుకురండి, ఈవిడ లేచి వెంటనే కూర్చుంటారు అని నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక భూమికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ బయటికి వస్తుంది. భగవంతుడా ఏం చెయ్యాలయ్యా అని భూమి ఆలోచిస్తుంది. ఇక అప్పుడే భూమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. డాక్టర్ చెప్పినట్టుగా ఆకాష్ని
తీసుకొచ్చి గగన్ అని చెప్పిస్తాను అని భూమి మనసులో అనుకొని ఆకాష్ ఇంటికి వెళ్తుంది. కాలింగ్ బెల్ కట్టగానే ఆకాష్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. మళ్ళీ వచ్చారేంటి అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ కాళ్ళు పట్టుకుంటుంది. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మా శారదత్తయ్య కోమా స్టేజ్లో ఉంది. తను కోలుకోవాలంటే తన కొడుకులాగా ఉన్న నువ్వు తన కళ్ళ ముందుకు రావాలి. నువ్వే తన కొడుకు అని చెప్పాలి. అప్పుడే తను మామూలు మనిషి అవుతుందని డాక్టర్లు చెప్పారు. ప్లీజ్ నా మాట కాదనకండి. ఒక్కసారి హాస్పిటల్కి రండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి హాస్పిటల్కు వస్తే ఇక పర్మనెంట్గా నన్ను ఆవిడ కొడుకును చేసేద్దామనుకుంటున్నారా? నీకు భర్తను చేసుకుందాం అనుకుంటున్నావా? నేను రాను అని ఆకాష్ అంటాడు. ప్లీజ్ ఆకాష్ గారు, మీరు మా గగన్ బావ కాదని ఆకాష్ అని నాకు కన్ఫర్మ్ అయింది. ఆ విషయమే మా శారదత్తయ్యకు చెప్పాను. ఎంత కాదనుకున్నా తల్లి గుండె కదా, తట్టుకోలేకపోతుంది. ప్లీజ్ ఆకాష్ గారు, ఒక్కసారి మా శారదత్తయ్య ముందుకు రండి అని భూమి అంటూ ఉంటుంది. నేను రానని చెప్పాను కదా, నీకు అర్థం కావట్లేదా? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడు అని ఆకాష్ అంటాడు. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే నిరసన చేస్తాను, మిమ్మల్ని తీసుకొనే వెళ్తాను అని చెప్పి భూమి అంటుంది. నిరసన చేస్తావా? ఏమని? అన్నం తినకుండానా? నీళ్లు తాక్కుండానా? ఎలా నిరసన చేస్తావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నాకు భరతనాట్యం బాగా వచ్చు, ఆగకుండా భరతనాట్యం చేస్తూనే ఉంటాను. మీరు ఎప్పుడైతే నాతో వస్తానని ఒప్పుకుంటారో అప్పటి వరకు మీ ఇంటి ముందే నేను నాట్య ప్రదర్శన చేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఓ, నీకు భరతనాట్యం కూడా వచ్చా? ఈ వేషాలు కూడా ఉన్నాయా అని ఆకాష్ అంటాడు. ఇది వేషం కాదు, ఒక కళ. తెలిసిన వాళ్ళకు నాట్యం గురించి చెప్పొచ్చు, కానీ తెలియని నీలాంటి వాళ్ళకు నాట్యం గురించి చెప్పినా కూడా అనవసరమని అర్థమైంది అని చెప్పి భూమి అంటుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని ఆకాష్ లోపలికి వెళ్తాడు. ఇక భూమి ఆకాష్ ఇంటి ముందే నాట్య ప్రదర్శన చేస్తూ ఉంటుంది. వచ్చేపోయే వాళ్ళంతా కూడా భూమిని అలానే చూస్తూ ఉంటారు. ఆకాష్ కాఫీ తాక్కుంటూ బయటకు వచ్చేసరికి భూమి నాట్య ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఆకాష్ భూమి నాట్య ప్రదర్శన చూసి, వావ్ సూపర్, నీలో ఇంత టాలెంట్ ఉందా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆకాష్ అంటూ ఉంటాడు. మీరు కోరుకున్న విధంగా మీ శారదత్తయ్య దగ్గరకు వచ్చి నేను తన కొడుకు గగన్ అని చెప్తాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. నిజమా మీరు చెప్పేది? అయితే పదండి హాస్పిటల్కు వెళ్దాం అని భూమి అంటుంది. చిన్న కండిషన్ అని ఆకాష్ అంటాడు. ఏం చేయాలి నేను ఇప్పుడు అని భూమి అడుగుతూ ఉంటుంది. నాతో పాటు నువ్వు డాన్స్ చేస్తూ స్టేజ్ పార్ట్నర్ అవ్వాలి. అందుకు నీకు ఓకే అయితే నాకు కూడా ఓకే అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నీకు తోడుగా నేను నీ స్టేజ్ పార్ట్నర్ అవ్వాలా అని భూమి అంటూ ఉంటుంది. అవును అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు మా శారదత్తయ్య ప్రాణమే ముఖ్యం. సరే, నువ్వేం చెప్పినా కూడా చేస్తాను, పద వెళ్దాం అని భూమి ఆకాష్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. అత్తయ్య కళ్ళు తెరవండి, గగన్ బావ వచ్చాడు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక శారద అలానే స్పృహలో లేకుండా ఉంటుంది. సార్ మీరు మాట్లాడండి, తప్పకుండా ఆవిడ కోలుకుంటారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక ఆకాష్ శారద చేతులు పట్టుకొని, అమ్మా నేను నీ గగన్ని వచ్చాను, నన్ను క్షమించమ్మా, నేను నీ గగన్ని కాదని నీతో అబద్ధం చెప్పాను, నన్ను క్షమించమ్మా, కళ్ళు తెరువమ్మా అని ఆకాష్ పిలుస్తూ ఉంటాడు. దాంతో శారద మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అమ్మా అని ఆకాష్ అనటంతో, నాన్న గగన్, ఇప్పటికీ మేము నీకు గుర్తుకు వచ్చామారా? ఇప్పటి వరకు నేను గగన్ని కాదు ఆకాష్నని మమ్మల్ని చాలా బాధ పెట్టావు కదరా. భూమి చూసావా, నువ్వు కూడా వీడు గగన్ కాదు ఆకాష్ అన్నావు, వీడు నా కొడుకు గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవునత్తయ్య, మీ కొడుకు గగనే అని భూమి చెప్తూ ఉంటుంది. ఒరే నాన్న, నువ్వు నా గగన్ అని చెప్పేసరికి నా ప్రాణం లేచొచ్చిందిరా అని శారద ఆకాష్ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. డాక్టర్, ఇప్పుడు మా అత్తయ్య పూర్తిగా కోలుకున్నట్టేనా అని భూమి అడుగుతూ ఉంటుంది. డాక్టర్ శారదను చెక్ చేసి షీ ఈజ్ ఆల్ రైట్ అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మ భూమి, పదమ్మా, మనం ఇక్కడ ఉండొద్దమ్మా, మన ఇంటికి వెళ్దాము. గగన్ బ్రతికున్నాడని తెలిస్తే ఆయన సంతోషపడతారు, ఆయన హైదరాబాద్లోనే ఉండుంటారు కదా, పదమ్మా వెళ్దాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. హైదరాబాద్కా అని ఆకాష్ అంటాడు. కాసేపు మీరు సైలెంట్గా ఉండండి అని భూమి అంటుంది. వెళ్దాం అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అని భూమి అంటుంది. నాకు బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు కదా, ఇక నేను ఒక్క నిమిషం కూడా ఆగను, నా కొడుకుని తీసుకొని వెళ్తాను.
పూరి గగన్ని చూస్తే సంతోషపడుతుంది. పదమ్మ వెళ్దాం అని శారద అంటుంది. ఇప్పుడే వస్తాను, కూర్చోండి అత్తయ్య అని చెప్పి భూమి ఆకాష్ని తీసుకొని పక్కకు వెళ్తుంది. కొన్ని రోజులు మీరు మా అత్తయ్య మాతో పాటు గగన్గా హైదరాబాదుకు రావాలి ప్లీజ్. ఆ తర్వాత మీరు ఏం చెప్తే అది వింటాను అని భూమి అంటుంది. సరే, నీ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను అని ఆకాష్ అంటాడు. ఇక శారద, భూమి, ఆకాష్ ముగ్గురు కలిసి హైదరాబాద్కి వస్తారు. ఇక డోర్ ఓపెన్ చేసిందేంటి భూమి, మన ఇంట్లో ఎవరు ఉంటారు అని చెప్పి శారద భూమితో అంటూ, నాన్న గగన్, నువ్వు భూమి ఇక్కడే ఉండండి, హారతి తీసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉండగా, హలో శారద గారు, ఇప్పుడు ఈ ఇల్లు మీది కాదు మాది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఇది మా ఇల్లు కదా, మీ ఇల్లు ఎలా అవుతుంది అని శారద అంటూ ఉంటుంది. అప్పుడే పూరి వస్తుంది. శారదను చూడగానే అమ్మా అని శారదను హగ్ చేసుకుంటుంది. పూరి, నీకు ఒక సర్ప్రైజ్, ఇలారా అని చెప్పి శారద పూరిని ఆకాష్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఆకాష్ని చూసి పూరి తన అన్నయ్య గగన్ అనుకొని గట్టిగా హగ్ చేసుకొని, అన్నయ్య నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు చచ్చిపోయావని అందరు అంటున్నారు అన్నయ్య, నువ్వు బ్రతికే ఉన్నావని అమ్మ బలంగా నమ్మింది, అందుకే ఆ దేవుడు తిరిగి నిన్ను మా దగ్గరికి పంపించినట్టున్నాడు అని చెప్పి పూరి గగన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక తార ఆకాష్ని చూసి షాక్ అవుతుంది. ఇదేంటి, గగన్ గారు చచ్చిపోయారన్నారు, ఇప్పుడేమో గగన్ గారిని తీసుకొని వచ్చారు అని చెప్పి తార షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.